Hello guys, good morning. Welcome back to my YouTube channel OMR. I know it's been so long in videos post చేయక consistentగా videos post చేయట్లేదు. I'm so sorry for that. I'm just trying and I'm going through little normal lows and ups and downs. So అలా అన్నమాట. That's why I'm not being that consistent. I'm so sorry for that. And okay, అసలు ఇంకొకటి vlog ఏంటంటే స్మాల్ గెట్ టుగెదర్ అనమాట మా ఫ్రెండ్స్తో. యాక్చువల్లీ మా ఫ్రెండ్ 3 months బ్యాక్ తను ముంబై వెళ్ళిందనమాట జాబ్ కోసం. షీస్ బ్యాక్ హోమ్, సో వీఆర్ ప్లానింగ్ టు మీట్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిందో తెలియదు, సో ముందు నుంచి ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ అనుకున్నామంటే. అండ్ షీ కాల్డ్ అండ్ నేను వస్తున్నాను, మీరు ఫ్రీ అని. సో వీఆర్ లైక్ ఓకే, లెట్స్ మీట్ అని చెప్పి. సో తను అండ్ ఇంకొక ఫ్రెండ్ కలిసి కలుద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఇప్పటిలాగానే రొటీన్గా లంచ్కి కాకుండా ఏదైనా ప్లేస్కి వెళ్దాము అనుకుంటున్నాం. మాకు ఇక్కడ పెద్ద ఆప్షన్స్ ఉన్నాయి, సో దాంట్లో మేము ఒకటి చూస్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 7 అవుతుంది, వచ్చాము, ఫ్రెష్ అయ్యాము. నేను ఇప్పుడే పైకి వచ్చాను అనమాట. సన్లైట్ మేక్స్ యువర్ మూడ్ రైట్ అప్ అని విన్నాను. అండ్ యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ కోసం వచ్చిన అనమాట. యా, మంచిగా లైక్ వింటర్స్ ఆర్ మై ఫేవరెట్ సీజన్స్. నాకు చాలా ఇష్టం వింటర్స్ అంటే. సో అలా మంచిగా వింటర్లో పైకి వచ్చిన ఎండ కోసం ఒక మ్యాట్ వేసుకున్నాను కింద. ఐ థాట్ మై జర్నల్ మంచిగా ఇట్లా పీస్ఫుల్ మార్నింగ్స్లో జర్నల్ రాసుకుంటే మంచిగా ఉంటుంది. తెచ్చుకుంటున్నాను బైక్లో జర్నల్. అండ్ ఇఫ్ మూడ్ బాగుంటే చేయాలనిపిస్తే అండ్ స్ట్రెచింగ్, ఫ్యూ బేసిక్ యోగాస్, బేసిక్ వర్కౌట్, లైక్ వెరీ వెరీ లైట్, వెరీ బేసిక్. యా, దట్స్ ఇట్. ప్లీజ్ ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు. సో లెట్స్ సీ. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఈ డే అంతా నేను ఎట్లా స్పెండ్ చేసిన అని చెప్పేసి. అండ్ ఐ థింక్ కొంచెం రొటీన్ కన్నా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. మేము వెళ్ళే ప్లేస్ని బట్టి ప్లాన్ అయితే చేసుకున్నాం, బట్ సీరియస్లీ ఏమవుతుందో తెలియదు. లెట్స్ సీ. నాతో పాటు కూడా మీరు కూడా చేయండి. ఫస్ట్ అయితే మనం మంచి నీట్గా జర్నీ రాసుకుంటాం. గ్రాటిట్యూడ్ జర్నీ, అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ అన్నీ నీట్గా రాసుకుంటాం. మూడు ఉంటే కొద్దిగా బేసిక్ వర్కౌట్ చేసుకొని కింద వెళ్ళి రెడీ అవుతాం. సో కమ్ విత్ మీ. యాక్చువల్లీ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో నా వరకు న్యూ ఇయర్ అంటే 31st నైట్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ పార్టీస్ అవన్నీ రావడం, న్యూ ఇయర్ అంటే న్యూ ప్లానర్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అంటే ఒక ప్లానర్ మొత్తం ఫినిష్ అయినా కాకుండా ఐ బై అ న్యూ వన్ అనమాట. అంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్ క్యాలిక్యులేషన్స్ ఐ బిలీవ్ ఇన్ ఓకే, ఐ బిలీవ్ ఇన్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనమాట. ఐ డోంట్ నో, బట్ చాలా అంటే చాలా మంది దాన్ని అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్ సీరియస్లీ. అట్లీస్ట్ అందరూ న్యూ ఇయర్, కొంతమంది దాన్ని ఫన్ చేస్తారు రిజల్యూషన్స్. వాట్స్ దేర్, ఇట్స్ ఓకే కదా. అందరూ మారాలని చూస్ చేసుకుంటున్నారు అండ్ చేంజ్ ఈస్ గుడ్. ఫర్ మీ లైక్ న్యూ జర్నల్స్ అండ్ ప్లానర్స్, బుక్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కొనుక్కోవాలి కూడా. నాట్ వన్, దిస్ ఇయర్ అండ్ ప్లానింగ్ 3 బుక్స్ అనమాట. అండ్ దాంట్లో ఒకటి ఐఎమ్ ట్రైంగ్ సంథింగ్ డిఫరెంట్. అది సక్సెస్ అయితే ఆల్వేస్ దాన్ని స్టార్ట్ చేస్తే తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఇయర్ నేను జర్నల్ ఎంత మోర్ దాన్ హాఫ్ అయితే ఫినిష్ చేసేసాను నేను. అండ్ ఇన్ని పేజెస్ అయితే నేను ఇంకా ఇన్ని 20 పేజెస్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చూపిస్తాను. సరే ఇది కనిపిస్తుందా లైట్ యాక్చువల్లీ బికాస్ మీకు సీరియస్లీ ఈ స్టిక్కర్ 4 ఈ స్టిక్కర్స్ నేను అసలు ఏం యూజ్ చేయలేదు. యూజ్ చేస్తే అయిపోతాయి అన్న భయంతో నేను ఏం యూజ్ చేయలేదు. అండ్ ఈ రిలీజ్ వచ్చింది 2 మంత్స్ తీసుకున్నాను.
మనం వేసుకుంటాం అయిపోతే అసలు నేను ఈ జర్నల్ స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటే ఈ స్టిక్కర్స్ వస్తాయి. స్టిక్కర్ మీకు యూజ్ చేయండి. నేను కొత్తగా మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలి అని చెప్పేసి యూట్యూబ్లో దాంట్లో ఇంకా చూసి నేర్చుకున్నాను. సో అదే ట్రై చేస్తున్నాను అనమాట కొత్తగా. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ కాదో పక్కన పెడితే నాకైతే మంచిగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్ కాల్ చేసింది, తను స్టార్ట్ అవుతుందంట 9 వరకు రెడీ అవ్వడానికి అయితే కొంచెం టైం పట్టింది. రెడీ అవ్వడానికి హెయిర్ డ్రెస్ ఫైనలైజ్ చేసుకోవడానికి కూడా టైం పట్టింది. సో లెట్స్ గో డౌన్. నేనైతే రెడీ అయిపోయాను. మా అన్నయ్య అక్కడ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయమంటే హీ డ్రాప్ మీద బస్ స్టాప్. అతనైతే బస్ ఎక్కేసిన. అండ్ నేను మా ఫ్రెండ్స్ ఒకటే టైంకి రీచ్ అయినాం. యాక్చువల్లీ నేను ఇంకా ప్రసన్న మాత్రమే రీచ్ అయినాం. భావిక కాస్త లేట్గా వచ్చింది, తన కోసం మేము వెయిట్ చేసినాము. అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ భావిక అండ్ ప్రసన్న. మీరు చాలా వీడియోస్లోనే చూసుంటారు, అక్కడ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మీకు. అండ్ ఫైనల్లీ మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే ఫోర్ట్ వరంగల్, కిలా వరంగల్. అండ్ యాక్చువల్లీ ఈ ప్లేస్కి నేను ఒక 2-3 టైమ్స్ వెళ్ళిన, చిన్నప్పటి నుంచి మాకు దగ్గరే కాబట్టి. బట్ ప్రసన్న ఎప్పుడు చూడలేదని అంది. సో తన కోసం అని చెప్పేసి మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ బ్లండర్ ఏంటంటే నేను మైక్ పెట్టుకున్నా కానీ అది ఆన్ చేయలేదు. అసలు ఎంత బ్లండర్ మిస్టేక్ కదా నేను చేసింది. మాట్లాడుకుంటూనే ఉన్న వీడియో అంత తర్వాత రియలైజ్ అయినా అసలు అవ్వలేదని చెప్పేసి. ఓకే ఎనీవేస్, కాకపోతే నాకు మాత్రం ఇట్లాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ హిస్టారికల్వి, ఏన్షియంట్ టైమ్స్వి, అట్లాంటి ఆర్కిటెక్చర్ అదంతా నాకు చాలా ఇష్టము. అసలు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అదంతా అట్లా డిస్ట్రాయ్ చేయకపోయి ఉంటే ఎంత మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుండే, అసలు ఎంత బాగుంటుండే అని చెప్పేసి. ఇక చూసినప్పుడల్లా ఐ ఫీల్ దట్ ఇట్స్ ఓకే. ఆ రోజు ఎండ కూడా బాగుంటుండే అసలు. సో మేము పెద్ద పిక్చర్స్ కూడా దిగలేదు, జస్ట్ అట్లా అన్నీ చూసినాము, ఒక రౌండ్ వేసినాము. అండ్ నాకు అట్లాంటి స్టోన్స్ అవన్నీ ఇట్లా దాన్ని ఫీల్ అవ్వడం అంటే చాలా ఇష్టం, చేతితో ముట్టుకొని ఆ క్రాఫ్ట్ అదంతా. ఇట్లాంటివి చూసినప్పుడు అబ్బా రాజులు ఇట్లాంటి ఇల్లులలో ఉండేవాళ్ళ, అంటే దే లివ్డ్ హియర్ కదా అని చెప్పి అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఎప్పటికీ అనిపించే ఒక విషయం ఏంటంటే మనం రాజుల కాలంలో పుట్టుంటే బాగుండేది అని చెప్పి. ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ దట్. అప్పుడప్పుడు ఈ టెక్నాలజీ ఇదంతా నాకు ఏమొద్దు, ఏ రాజుల కాలంలో ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. వర్షం సినిమా ఇక్కడనే తీసారు, మీకు గుర్తుందా? ఆ సాంగ్లో వస్తుంది కదా ఏదో సాంగ్, యా ఈ వర్షం సాక్షిగా. అప్పుడు ఆ సపోర్టింగ్ పిల్లర్స్ లేవు అనుకుంటా. కమ్ లెట్స్ గో. సో అలా ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ అయిన వరంగల్ కోటను మొత్తం మేము చూసేసినాం. అట్లా ఒక రౌండ్ మొత్తం వేసినాం అనమాట. అండ్ అన్నిటికన్నా స్పెషల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ కాకతీయ కళాతోరణమే. అబ్బా నాకైతే ఇట్లా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. మాది వరంగలే కాబట్టి అట్లా వరంగల్ సైన్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో ఫోర్ట్ వరంగల్ అయితే ఇచ్చేసినాం. ఇక్కడే కుష్ మహల్ ఉంటుంది, సో అక్కడికి వెళ్తున్నాం. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. ఐల్ షో యూ. నేనే తిరగాల. అండ్ దాట్స్ కుష్ మహల్. యా లెట్స్ గో. సో అక్కడే ఉండే కుష్ మహల్కి అయితే మేము వెళ్ళినాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. అక్కడ పెద్దగా చూడడానికి ఏముండదు, జస్ట్ ఒక మహల్ లా ఉంటుంది. అండ్ అక్కడే మా అన్నయ్య కూడా కలిసింది మా కోసం కూల్ డ్రింక్స్ అండ్ చిప్స్ అవన్నీ పట్టుకొచ్చిండు. అండ్ ఇక్కడ సమ్ స్టోన్తో నా విగ్రహమా సంథింగ్ అది ఉండే, దాన్ని అది ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. ఆఫ్టర్ దట్ దగ్గరలో అక్కడే ఒక పార్క్ ఉంటుంది. మేము మెయిన్ అక్కడికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఫుడ్ కూడా అక్కడికే పెట్టుకుందాం అనుకున్నాము, ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సర్లే కాసేపు అట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అయితే మేము అట్లా పార్క్కి వెళ్ళినాం అనమాట. అక్కడ చిన్న ఇట్లా లేక్ లాగా వాటర్ కూడా ఉంటాయి. సో మేమైతే తిరిగేసి ఇక్కడ కూర్చున్నాం. కొంచెం నా ఫ్రేమ్లో దూరం జరగండి. అండ్ స్ప్రైట్స్ అండ్ చిప్స్ అయితే తెచ్చుకున్నాము. ఓకే ఇక్కడ కూర్చోడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, సో మీకు అప్పుడే చెప్పిన కదా మార్నింగే, షీస్ ప్రసన్న. తను ఎన్ని రోజులు ముంబైలో జాబ్ చేసి వచ్చింది. సో ఫస్ట్ శాలరీతోని మాకు కొన్ని గిఫ్ట్స్ కొన్నదనమాట.
అవి ఇవ్వడానికి ఇక్కడ కూర్చున్నాం. తను ఇస్తుంది, మేము తీసుకుంటాం. సో అవి ఏం గిఫ్ట్స్ మాతో పాటు మీరు కూడా ఇవ్వండి బ్రో. స్టార్టింగ్ ఇవ్వు ఫస్ట్ ఎవరు చేయాలి? అసలు ఏమన్నా థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఎలిఫెంట్ నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే ఎలిఫెంట్ అన్న కవర్ తీసుకొని వచ్చింది. సో నేను మార్నింగ్ అయిపోయిన యాక్చువల్ నా వీడియో, నాకు జర్నల్స్ అవ్వాలంటే ఇష్టం అని చెప్పి. సో దిస్ ఈజ్ అ హ్యాండ్ మేడ్ బుక్, నైస్. ఇది బుక్ మార్కా? ఇప్పుడు పెద్దది ఇస్తాను అనుకున్నా కొంచెం బుక్. ఇది కూడా హ్యాండ్ మేడ్. సో ఇది వచ్చేసి రీసైకిల్ అనమాట టోటల్. వావ్, పేపర్ని ఎట్లా రీసైకిల్ చేసిరని చెప్పి వీళ్ళు ఇట్లా అదేంటో మాన్యువల్ ఇచ్చింది. దిస్ ఇస్ క్యూట్. నైస్. దీంట్లో సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దట్ బుక్? వి నీడ్ యువర్ స్పందన ఏంటో చెప్పి తెలపండి. నాకు పర్సనల్ గా బుక్స్ అంటే చాలా ఇష్టం. మొత్తం అంత దగ్గరకు పెట్టకు. పర్సనలీ నాకు బుక్స్, జర్నల్స్ ఇట్లాంటి బేసికలీ స్టేషనరీ అంటే చాలా ఇష్టం. సో ఐ లైక్ ఇట్. తనకు తెలుసు కాబట్టి నాకు నచ్చిన గిఫ్ట్ పట్టుకొని వచ్చింది. మన వీడియో తీస్తా అంటే చిప్స్ ప్యాకెట్ తీసి తింటుంది. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం, చాలా. సో దీని మీద మంచి ఎలిఫెంట్, అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్, అందుకే దీని కాస్ట్ కూడా ఎక్కువ. మీరు ఎంత అనుకుంటున్నారు? కాస్ట్ ఎక్కువనే ఉంది. క్యూట్ బుక్ మార్క్ కూడా దీనికి. సో దీంట్లో ఏం రాద్దాం, గ్రాటిట్యూడ్ జర్నల్ అని అనుకుంటున్నా నేను నెక్స్ట్ ఇయర్కి 2025కి. చూడాలి, ఇంకా ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్ సూన్. ఓకే, హియర్ కమ్స్ భావికాస్ గిఫ్ట్. భావిక కోసం ఏం తెచ్చాను? మైక్ నా దగ్గర ఉన్న, నువ్వేం మాట్లాడుతున్నావు? పెళ్లి కవర్ తెచ్చావా? బ్యాగ్ లో వేసుకో. ఇప్పుడు వేసుకున్నా. ఇగో జర్నల్ దక్. దిస్ ఈస్ అ క్యూట్ టీ-షర్ట్. అది yes, it's a t-shirt. yes, సరే రిచ్కి పడుతుందా అని? ఇది నాకు పడుతుంది, రిచ్కి పడుతుంది. మెటీరియల్ బాగుంది యాక్చువల్గా, ఇట్స్ నైస్, వెరీ గుడ్. చూపెట్టు మంచిగా. చూపిస్తా, ఇగో చూడు. దిస్ ఇస్ డోనాల్డ్ డక్. మీకు ఎంతమందికి కొత్త బుక్స్ వాసన అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎస్, బాగుంది. అట్లా ఎక్కువ లేకపోతే మంచిగా కానీ మంచిగా ఉన్నది డిజైన్, క్యూట్ ఉంటుంది. గాయ్స్ వీఆర్ బోటింగ్ చేస్తున్నాం. ఇక నేను దొక్కుతున్నా, తనేమో వట్టికి కూర్చున్నది. అగో బంపర్ కార్స్ లో పోయి వాళ్ళ గుద్దుదామా? మైక్ నా దగ్గర ఉన్నది. నాకు భయం వేస్తుంది, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా. నేను ఇప్పుడు ఎంజాయ్ నేను దొక్కుతాండ. యాక్చువల్లీ ఇట్లా మనది మనమే సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే బోట్ నేను ఎప్పుడు ఎక్కలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అందుకే నేను చాలా అంటే చాలా భయపడ్డా. భావిక ఆల్రెడీ ఒకసారి ఎక్కిందంట, సో షీ వాజ్ ఓకే. బట్ నాకైతే అసలు దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎటు తిప్పితే ఎటు పోతుంది అని చెప్పి ఏం తెలియదు అనమాట. సో నేను మోర్ దాన్ హాఫ్ టైం భయంతోనే సరిపోయింది. నేను అసలు ఎంజాయ్ చేయలేకపోయినా దాన్ని. అండ్ నేను భావిక ఇద్దరమే ఎక్కినాము. ప్రసన్న అస్సలకే రాలేదు. నాకు చాలా భయం అంటే చాలా భయం అని చెప్పింది. అది కూడా వేరే ఎవరైనా ఉండి నడుపుతూ ఓకే, బట్ మనది మనమే అంటే ఇంకా అస్సలకే రానని చెప్పానింది. సో మేము ఇద్దరమే తిరిగినాం. ఫుల్ ఎండ్ ఉంటుండే, అసలు రికార్డ్ చేస్తుంటే అవుతుందో లేదో కూడా కనిపించలేదు. బయట అంత బ్రైట్గా ఉండే, స్క్రీన్ కూడా కనిపించదు అంతగా. సో మేమైతే ఒక 20 minutes అనుకుంటా మంచి ఎంజాయ్ చేసినాం. అటు ఇటు తిరిగినాం. సగం దూరం వెనక నా భయం కూడా పోయింది. అట్లా మేమైతే వెనక్కి వచ్చేసినాం అనమాట అది అయిపోగానే. ఓకే, సో మేము ఇప్పుడే బోటింగ్ చేసినాం. వాస్ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. దారిలో ఏదో చూసి క్రొకడైల్ అని కూడా అనుకున్నా నేను, బట్ అది కాదు. యాక్చువల్లీ ఇది చిన్న దాంట్లో ఉండవు, బట్ జస్ట్ నా భయం అది అంతే. అండ్ యా, లెట్స్ గో హ్యావ్ లంచ్ నౌ.
ఓకే గాయస్, వీఆర్ లీవింగ్ నౌ. లంచ్ చేయడానికి వెళ్తాం, బట్ ఎక్కడికి వెళ్ళాలనేది నో ఐడియా. సో లెట్స్ సీ. సో అట్లా మేమైతే లంచ్ చేయడానికి హనంకొండకి వెళ్ళాం అనమాట. దగ్గరలో వరంగల్ ఏం రెస్టారెంట్స్ లేకపోతే అక్కడ షెఫ్ టేబుల్ అనే రెస్టారెంట్కి వెళ్ళినాము. బాగుంది అంబియన్స్ అదంతా. ఇక్కడైతే మేము ముగ్గురం కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నాము. అంటే నార్మల్గా ఇట్లా కెమెరాలో టైమర్ పెట్టి తీసుకుంటారు కదా, అట్లా తీసుకుందాం అని చెప్పేసి అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఐ జస్ట్ వాంట్ షేర్ ఫ్యూ థింగ్స్ about my friends or my kind of friendships. యాక్చువల్లీ నేను ఒకప్పుడు ఏమనుకునేదంటే, ఎవరైనా ఫ్రెండ్ చేసుకోవాలి అంటే ఆర్ ఎవరికైనా క్లోజ్ అవ్వాలి అంటే నాకు వాళ్ళు ఇట్లా 100% నచ్చాలి. లైక్ వాళ్ళ యాటిట్యూడ్ ఆర్ ఎనీథింగ్ నాకు ఇట్లా 100% నచ్చాలి, నాకు నెగటివ్స్ ఏమి ఉండకూడదు అని చెప్పి అనుకునేది. అట్లా ఎవరైనా నచ్చితేనే ఇట్లా వాళ్ళకి క్లోజ్ అవ్వాలి అని చెప్పి అనుకునేది. యూజువల్గా నేను ఇంట్రోవర్ట్, అంత తొందరగా అవ్వడానికి ఇట్లా ఉండాలి అని చెప్పి అనుకునేది. సో దానివల్ల ఐ హ్యావ్ వెరీ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ అనమాట. నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ నేను లేట్గా రియలైజ్ అయింది ఏంటంటే, నో వన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. ఇట్ లైక్ ఎవ్రీబడి, లైక్ ఇంక్లూడింగ్ మీ, ఎవ్వరూ 100% పర్ఫెక్ట్ ఉండదు. ప్రతి మనిషిలో నీకు 100% నచ్చని విషయాలు కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇక్కడున్న ఫ్రెండ్స్, ఇప్పుడు భావిక అండ్ ప్రసన్న వాళ్ళని తీసుకుంటే కూడా వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్టిల్ నాకు వాళ్ళ దాంట్లో నచ్చని విషయాలు ఉంటాయి. దాన్ని మనం ఇగ్నోర్ చేసేయాలి. అండ్ ఇగ్నోర్ కూడా కాదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. లైక్ అందరూ 100% పర్ఫెక్ట్ ఉండరు, నచ్చని విషయాలు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మంచి రిలేషన్స్, ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయి. మన కోసం మనకు నచ్చినట్టుగా ఎవరైనా ఎందుకు ఉండాలి అని చెప్పి నేను లేట్గా రియలైజ్ అయినా. నా బీటెక్లో అయిన రియలైజేషన్ అది. సో మీకు తెలుసుంటే ఓకే, ఇఫ్ నాట్ మేబీ నా పద్ధతిలో ఒకసారి ఆలోచించి చూడండి, మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందేమో. ఇక్కడైతే మేము తినేసినాము అండ్ డిజర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ కాసేపు అట్లా రికార్డ్ చేసుకుందామంటే మేమిద్దరం ఒక పక్కన కూర్చునేసరికి ప్రసన్న కుళ్ళుతో సన్సైడ్ తిప్పుకుంది కెమెరా. యాక్చువల్లీ నేను ఇది ఎడిట్ చేస్తా అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. బ్రో ఐ డిడ్ంట్ ఎడిట్ ఇట్, చూసుకొని నువ్వు. యాక్చువల్లీ మేమిద్దరం నాన్ వెజిటేరియన్స్ అండ్ ప్రసన్న వెజిటేరియన్ అనమాట. అందుకే మేమిద్దరం ఇటు కూర్చున్నాం, తను అటు సైడ్ కూర్చుంది. అండ్ అట్లయితే మేము డెజర్ట్స్ ఆర్డర్ చేసినాము. ఇక్కడ డెజర్ట్స్ చాలా నచ్చినాయి నాకు. వాఫిల్ అండ్ సంథింగ్ బ్రౌనీది ఇంకేదో డెజర్ట్ కూడా ఆర్డర్ చేసినాం. చాలా అంటే చాలా బాగుంటుండే. లైక్ ఓన్లీ డెజర్ట్స్ కోసమే వెళ్ళాలి ఒకసారి అని చెప్పి అనిపించింది. సో అట్లయితే మేము రిటర్న్ అయిపోయినాం. భావిక అక్కడే హనంకొండలో ఉంటుంది కాబట్టి తను అక్కడ డ్రాప్ అయిపోయింది. అండ్ ప్రసన్న రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసి నేనైతే బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కేసిన అనమాట. అండ్ ఎ డే వెల్ స్పెంట్ అనిపించింది నాకు. లైక్ మంచిగా అనిపించింది. లైక్ గెట్ టుగెదర్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ కదా. And thank you so much for watching till the end. Please do like, share and subscribe. Take care. Bye bye.